మందులకు పూర్తిగా లొంగని మధుమేహానికి చైనా శాస్త్రజ్ఞులు కణ మార్పిడి చికిత్సతో చెక్ పెట్టారు. నిత్యం పలు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటే గానీ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండని ఒక రోగికి ఈ చికిత్సతో కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇన్సులిన్ ఇంజెక్షన్ల సంగతి అటుంచితే 33 నెలలుగా అసలు మధుమేహానికి ఏ మందులు వాడకపోయినా ఆ రోగి షుగర్ అదుపులో ఉండేలా చేశారు. షుగర్ రోగాన్ని పూర్తిగా కంట్రోల్ చేసిన ఈ చికిత్స వైపు ఇప్పుడు వైద్య ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. ఇంతకీ ఏంటి సెల్ థెరపీ? లెట్స్ వాచ్ ది స్టోరీ. మధుమేహంతో బాధపడుతున్న చైనా ప్రజలకు అక్కడి పరిశోధకులు గుడ్ న్యూస్ చెప్పారు. డయాబెటిస్ కు కొత్త చికిత్సా విధానాన్ని కనిపెట్టారు. ఈ మేరకు చైనా షాంఘైలోని షాంఘై చాంగ్జెంగ్ హాస్పిటల్ పరిశోధకులు కీలక ప్రకటన చేశారు. సెల్ థెరపీ అనే కొత్త చికిత్సా విధానం ద్వారా మధుమేహాన్ని నయం చేసినట్టు తెలిపారు. చైనా మార్నింగ్ మ్యాగజైన్ ఈ మేరకు కీలక పరిశోధనా కథనాన్ని ప్రచురించింది. గడిచిన 25 ఏళ్లుగా సెల్ థెరపీపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు చైనా వైద్యులు. డయాబెటిస్ తో బాధపడుతున్న ఓ 59 ఏళ్ల బాధితుడిపై ఈ ప్రయోగం మొదలుపెట్టారు. ఇదే వ్యక్తికి 2017లో షుగర్ కారణంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల నుంచి ఈ పరిశోధన విస్తృతం చేశారు. సెల్ థెరపీ ద్వారా అతడికి చికిత్స కొనసాగించారు. ఈ ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత సుమారు 10 నుంచి 11 వారాల తర్వాత ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం కనిపించలేదు. షుగర్ కంట్రోల్ కోసం టాబ్లెట్లు కూడా వేసుకోలేదు. సెల్ థెరపీ మొదలుపెట్టిన తర్వాత డయాబెటిక్ పేషెంట్లో ప్యాంక్రియాటిక్ హైలైట్ పనితీరు మెరుగుపడినట్లు గుర్తించారు. ఆ తర్వాత సదరు రోగి పూర్తిగా మధుమేహం నుంచి కోలుకున్నట్లు వెల్లడించారు. డయాబెటిస్ నిర్మూలన కోసం రూపొందించిన సెల్ థెరపీ ఆధునిక వైద్య విధానంలో కొత్త ట్రీట్మెంట్ అవుతుందని బ్రిటిష్ కొలంబియా వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ సెల్ థెరపీ ఎంతో మంది రోగులకు మేలు చేయబోతుందని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం సెల్యులర్ ఫిజియాలజికల్ సైన్సెస్ విభాగం అధినేత తిమోథీ కీఫెర్ వెల్లడించారు. దశాబ్దం పాటు కొనసాగిన ఈ పరిశోధనలో కీలక ఫలితాలు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వాస్తవానికి మధుమేహంతో చాలా కాలం బాధపడే వారికి చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. శరీరంలోని పలు అవయవాల మీద ఎఫెక్ట్ పడుతుంది. డయాబెటిస్ ముదిరితే గుండె, కిడ్నీతో పాటు కంటి సమస్యలు ఏర్పడతాయి. దీంతో షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకునేందుకు బాధితులు టాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన సెల్ థెరపీతో టాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్ల బాధ తప్పే అవకాశం ఉంది. సెల్ థెరపీ ద్వారా డయాబెటిక్ పేషెంట్లలోని పెరిపెరల్ బ్లడ్ మోనో న్యూక్లియర్ సెల్స్ ను సీడ్ సెల్స్ గా మారుస్తారు. ప్యాంక్రియాట్ ఐలెట్ సెల్స్ రీక్రియేట్ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా డయాబెటిస్ ను కంట్రోల్ చేశారు. ఈ విధానం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని వైద్యులు తెలిపారు. అయితే ఈ కొత్త విధానానికి సంబంధించి తొలి దశ ప్రయోగం సక్సెస్ అయింది. ఇంకా కొన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి. అవి కూడా సక్సెస్ అయితే ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డయాబెటిక్ పేషెంట్లలో ఎక్కువ మంది చైనాలోనే ఉన్నారు. డ్రాగన్ కంట్రీలో ఏకంగా 140 మిలియన్ల మంది డయాబెటిస్ పేషెంట్లున్నట్లు అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ వెల్లడించింది. సెల్ థెరపీ ట్రీట్మెంట్ అందుబాటులోకి వస్తే వారందరికీ మేలు కలిగే అవకాశం ఉంది. మధుమేహానికి కణ మార్పిడి చికిత్సపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తే షుగర్ బాధితులకు ఎంతో మేలు చేసినట్లు అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.